హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 91వ భాగం. ఏం వద్దా బంగారం అంటూ ప్రణయ్కి దగ్గరగా జరుగుతూ, అలవాటైపోయావే, ఏం చేయను, నువ్వే ఇలా చేసావు, ఇప్పుడు కాదంటే చాలా కష్టం బంగారం అని గోముగా ప్రణయ బొల్లి చుపుకాన్ని పట్టి చిన్నపిల్లాడిలా బతిమాలుతున్నాడు విక్రమ్. విక్రమ్ అడుగుతున్న విధానానికి నవ్వు వస్తున్నా దాన్ని పెదవంచున దాచేస్తూ, అలా ఎలా కుదురుతుంది సార్, నిన్నటి వరకు అంటే హాస్పిటల్ ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు ఇలా డైరెక్ట్గా ఇంట్లోనే అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది అని ప్రణయ రివర్స్లో విక్రమ్నే బతిమాలుతుంది. ఇంట్లో అయితే ఏంటి బంగారం, అక్కడ ఇక్కడ రెండూ నేనేగా, నాతో నువ్వేగా, నీకు హాస్పిటల్ అయితే ఓకే చెప్పు, ఆంటీని హాస్పిటల్లోనే ఉంచేద్దాం, స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ అంటూ ప్రణయ్ చుట్టూ చేతులు బిగించి, ఒప్పుకోవే, నా బుజ్జి బంగారం కాదు అని నానా విధాలుగా బతిమాలుతున్నాడు విక్రమ్. అమ్మో, అమ్మని అక్కడే ఉంచేస్తే ఎలా, నేను ఉండలేను బాబాయ్ హాస్పిటల్లో, పైగా మీకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నిటికీ, కాలేజు ఇల్లు హాస్పిటల్ అంటే ఇక మీరే ఆలోచించుకోండి అంటూ పార్సల్లోని పన్నీర్ బిర్యానీని స్పూన్తో తినిపిస్తుంది మెల్లిగా విక్రమ్కి. బాగా ఆలోచించిన విక్రమ్ ప్రణయ్ చెప్పింది నిజమే అనుకుంటూ పెద్ద చిక్కే వచ్చింది, ఇప్పుడు ఎలా అంటూ ప్రణయ్ పెడుతుంటే తింటున్నాడు. ఇంకేం చేస్తాం, అంతే ప్రాప్తం అనుకొని ఎక్కడివక్కడ క్లోజ్ చేసుకుని కూర్చోవలసిందే ఇక, పాపం కదా నేను అంటాడు ప్రణయ్ని చూస్తూ. ఆ మాటకి పాపమా, ఎందుకో కొంచెం చెప్తారా సార్ అంటూ మరో స్పూన్ తినిపిస్తుంది ప్రణయ. ఎందుకంటే ఏం చెప్తాము, అర్థం చేసుకోవాలి నువ్వే దిగులుగా అంటూనే. అదంతా సరే కానీ నీకేమనిపిస్తుంది, నీకు ఇబ్బంది అనిపించడం లేదా అని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ అడుగుతాడు విక్రమ్ ప్రణయ్ని. అప్పటికే ఫుడ్ అంతా కంప్లీట్ అవ్వడంతో విక్రమ్ చేతికి మంచినీళ్ళు ఇచ్చి ఆ ప్లేట్స్ ప్యాకెట్స్ అన్నీ తీసేస్తుంది ప్రణయ. అటు ఇటు తిరుగుతున్న ప్రణయ్నే చూస్తున్నాడు విక్రమ్. ఇంకా నేను అడిగేదానికి సమాధానం చెప్పలేదు ఏంటి అనుకుంటూ. ప్రణయ్ వచ్చి బెడ్ మీద కూర్చోగానే చెప్పు చెప్పు అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్పాలి అంటుంది ప్రణయ విక్రమ్నే చూస్తూ. అప్పటి వరకు ప్రణయ ఏదో చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విక్రమ్ ఆశల మీద వేడి నీళ్లు చల్లినట్టు ఎగ్జైట్మెంట్ కాస్త చటుక్కున చల్లారిపోయి అలాగా పొగలగా ఎగిసిపడుతుంది అంతెత్తున. సరే అయితే ఇంకేముంది అంటూ దిక్కులు చూస్తూ, అంతా క్లీన్ చేసేసినట్టున్నావు, గుడ్, ఇక బయలుదేరినా అని చిన్నగా అడుగుతాడు విక్రమ్. కానీ ప్రణయ వినిపించుకోదు. అది చూసిన విక్రమ్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతూ లేచి నిలబడి, ఇక నేను వెళ్తాను, డోరు ఎవరు కొట్టినా ఓపెన్ చేయకు, నీ కోడి బుర్ర వేసుకొని అని ప్రణయ రూమ్ నుండి బయటికి వస్తాడు. అప్పటి వరకు బాగున్న ప్రణయ ఒక్కసారిగా విక్రమ్ వెళ్ళిపోతుంటే తెలియని అలజడికి లోనవుతుంది. విక్రమ్ కూడా వెళ్ళడానికి అన్నట్టు ఒక్కొక్క అడుగు భారంగా వేస్తున్నాడు ముందుకి. ఇంటికి ముందాటి బయటికి వచ్చి వెనుతిరిగి ఇక వెళ్ళనా అన్నట్టు సైగ చేయగానే హా అననైతే అనింది, కానీ ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు ప్రణయ్కి. విక్రమ్ ఇక తప్పదన్నట్టు 4 అడుగులు ముందుకు వేసి చీకట్లో కలిసిపోతాడు. ప్రణయ డోర్ వేసి దానికి ఆనుకుని గట్టిగా కళ్ళను మూసుకుంటుంది. 2 నిమిషాలకి కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి తీసుకుని డోర్ ఓపెన్ చేసుకొని ఆ చీకట్లోనే పలుగురాంటి నడకతో విక్రమ్ని చేరి తన 2 చేతులతో అతని బంధించి వెనక నుండి హత్తుకుంటుంది. అనుకోని ఆ చర్యకి కన్నులు పెద్దవి కాగా కళ్ళు చెమ్మకిల్లి మనసు సంతోషంలో తడిసి ముద్దవుతుంది విక్రమ్కి. ప్రణయ్ చేతులని తన చేతులతో బంధించి మెల్లిగా ఇటు తిరుగుతాడు విక్రమ్. ఇంకా గోడకి బల్లిలా అతని అతుక్కునే ఉన్న ప్రణయ్ని చూసి నవ్వుకుంటూ తనని కొంచెం దూరం జరపగా ప్రణయ కుదరదంటూ తలని అటు ఇటు ఎటు పడితే అటు తిప్పేస్తుంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి అని అంటున్న విక్రమ్ మాటని తలని కొంచెం పైకెత్తి చూసిన ప్రణయ మారు మాట్లాడకుండా విక్రమ్ కుడి చేతిని పట్టుకొని ఆ చీకట్లోనే ఇంట్లోకి నడుస్తుంది. ప్రణయ్నే చూస్తూ ఆమె వెంటనే నడుస్తాడు విక్రమ్. నేరుగా లోపలికి తీసుకువెళ్ళి రూమ్లో వదిలేసి హాల్లోకి వచ్చి డోర్ లాక్ చేసేసి వాటర్ బాటిల్ తీసుకెళ్తుంది ప్రణయ. అప్పటి వరకు నిల్చునే ఉన్నాడు విక్రమ్. ప్రణయ ఏం మాట్లాడకుండా బెడ్ అంతా సర్దేసి రండి పడుకోండి అంటుంది. విక్రమ్ సైలెంట్గా వెళ్ళి పడుకోగానే అతని చేతిని తలగడగా చేసుకొని అతని ఛాతీ మీద వెళ్ళి పెట్టుకొని ముద్దుగా వజ్జుంటుంది ప్రణయ. అలా కాసేపటికి
టింగున లేచి కూర్చుని ఏదో వెతుకుతుంది. విక్రమ్ ఏంటన్నట్టు చూడగానే ఫోన్ అని చెప్తుంది ప్రణయ. విక్రమ్ ప్రణయ్ ఫోన్ చేతికివ్వగానే దాన్ని తీసుకుని టైం చూసి తల కొట్టుకుని త్వరగా ఒక నంబర్కి కాల్ చేస్తుంది. 2 రింగులకే కాల్ లిఫ్ట్ చేసిన నర్సు చెప్పండి మేడం అనగానే సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేశాను. అమ్మ ఏం చేస్తుంది? డాక్టర్ గారు చెకప్ చేశారా అని అడుగుతుంది ప్రణయ. హా మేడం, సుధా గారు ఇప్పుడే పడుకున్నారు. తనకి బాగుంది. డాక్టర్ గారు కూడా చెకప్ చేసి వెళ్ళారు. మార్నింగ్ డిశ్చార్జ్ చేయండి అని కూడా చెప్పారు. వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని కూడా అడిగారు. రోజు ఉండే మీరు ఇవాళ లేకపోయేసరికి నేను విషయం మీదని చెప్పగానే ఓకే అంటూ వెళ్ళిపోయారంటుంది నర్సు. ఓకే సిస్టర్, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ప్రణయ. ప్రణయ్ మాటలు వింటున్నాడు విక్రమ్. అలా కాసేపటికి నిద్రపోతారు ఇద్దరు, ఇరువురి సహచర్యంలోని అనుభూతిని ఆస్వాదిస్తూ. ఓ 2 కళ్ళు వీళ్ళని గమనించడం వీళ్ళిద్దరూ గమనించనే లేదు. విక్రమ్ కనుక చూస్తుంటే సీన్ వేరేగా ఉండేది కావచ్చు. మార్నింగ్ లేవలేకపోతుంది ప్రణయ. వాళ్ళంతా పట్టేసినట్టు భారంగా నొప్పిగా అనిపిస్తుంది. ముందుగా మేలుకున్న విక్రమ్ టైం చూసి ఇంకా నిద్రపోతున్న ప్రణయ్ని కదిలించకుండానే వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చేసరికి లేచి కూర్చున్న ప్రణయ్ని చూసి ఏంటి లేట్ అయినట్టుంది ఇవాళ అని టవల్తో తుడుచుకుంటూ అడుగుతాడు. హా సార్, కొంచెం అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ప్రణయ. కొద్దిగా కాఫీ పెట్టుకొని 2 కప్పులలో పోసుకొని గదిలో ఉన్న విక్రమ్ దగ్గరికి వస్తుంది ప్రణయ. ప్రణయ్ రాకనే తెలియజేస్తూ కమ్మటి కాఫీ వాసన ముక్కు పొటాలని అదరగొడుతుంది విక్రమ్కి. గుండెల నిండా ఆ కాఫీ సువాసనని పీల్చుతూ కళ్ళు మూసుకుంటాడు విక్రమ్. అప్పటికే ప్రణయ విక్రమ్ ముందుకు వచ్చి నిల్చుంటుంది. కళ్ళు మూసుకుని ఉన్న విక్రమ్ని కదిలిస్తూ సార్ తీసుకోండి అని అతను ముందు ఉంచుతుంది ప్రణయ. ప్రణయ పిల్లకి కళ్ళు తెరిచిన విక్రమ్ తనకి ఎదురుగా ఉన్న కప్పులను చూస్తూ ఏంటి అని కళ్ళెగరేస్తాడు. తీసుకోండి అన్నట్టున్న ప్రణయ చూపులకి పెదాలను బిగబట్టి నో అన్నట్టు చూస్తాడు. ప్రణయ కళ్ళని చిన్నవి చేసి చూస్తూ కాఫీని పక్కకు పెట్టి ఎందుకు సార్, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అంటుంది. అందుకు విక్రమ్ లేదురా, నాకు ఇష్టం ఉండదు, హెల్త్కి కూడా మంచిది కాదు, ఇందులో కెఫీన్ ఉంటుంది, ఒక్కసారి అడిక్ట్ అయితే మానుకోవడం చాలా కష్టం, అందుకే నాకొద్దు, నువ్వు తాగే అని చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు విక్రమ్. వాయబ్బో, హెల్త్ తిన్నా తినకుండా వచ్చేవి రాకుండా ఆగవు, ఆ మాత్రం దానికి ఎందుకంత కష్టపడి ఇష్టమైన వాటిని దూరం పెట్టడం చెప్పండి, నా మాట విని తీసుకోండి అని అతని చేతికి అందిస్తుంది ప్రణయ. అతనికి అలవాటు లేకపోయినా ప్రణయ మాటల ప్రభావం కొంచెం అతని మీద పడినట్టు ఉండడంతో కాఫీ కప్ తీసుకొని ముక్కుకి దగ్గరగా తీసుకుని స్మెల్ చేస్తాడు. నేను ఇచ్చినందుకైనా ఒకసారి తాగండి సార్ అని ప్రణయ రిక్వెస్ట్ చేయడంతో ప్రణయ్ కోసం ఒక సిప్ చేస్తాడు విక్రమ్. రంగు రుచి చిక్కదనం కలగలిపిన కాఫీ అందున ప్రణయ ఇవ్వడంతో టేస్ట్ అదిరిపోతుంది. ఒక సిప్తో స్టార్ట్ చేసిన విక్రమ్ ఆ కప్పు ఖాళీ చేసేస్తాడు. అది చూసిన ప్రణయ చిన్నగా నవ్వుకుంటూ టిఫిన్ ఏం చేయమంటారు సార్ అని అడుగుతుంది కప్స్ తీసుకుంటూ. అవేం పెట్టుకోకు ప్రణయ, లేట్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళడానికి, నేను హాస్పిటల్కి ఆర్డర్ పెడతాను, మనం ఇక్కడ నుండి వెళ్ళేలేపు వస్తుంది, నువ్వు త్వరగా రెడీ అవ్వని అతను హాల్లోకి వస్తాడు. ప్రణయ రెడీ అవ్వగానే హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు విక్రమ్ కారులో. డిశ్చార్జ్ చేసే రోజు కావడంతో సుగుణ కూడా వస్తుంది హాస్పిటల్కి. ప్రణయ్ వాళ్ళు వెళ్ళేసరికి సుగుణ ఐసీయూ ముందు కూర్చుని ఉండడంతో ప్రణయ్ సుగుణతో మాట్లాడి సుధాకర్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే సుధాకర్కి ఎక్విప్మెంట్స్ అన్నీ తీసేసి ఉంటుంది నర్సు. తల్లి అలా చూసుకొని కళ్ళు చెమ్మగిల్లడంతో హగ్ చేసుకుంటుంది ప్రణయ. డాక్టర్ వచ్చారా సిస్టర్ అని అడగగానే లేదు మేడం, వస్తే ఇక్కడికే వస్తా అన్నారు డాక్టర్. హో అవునా, సరే అయితే అమ్మ నేను రూమ్కి వెళ్ళి లగేజ్ సర్ది తీసుకువస్తాను అంటుంది ప్రణయ. రూమ్ ఏంటి అన్నట్టు చూస్తారు సుధాగారు. ఆమెకు అక్కడ జాయిన్ అయ్యి ఎన్ని రోజులైందో సరిగా తెలియకపోవడంతో నేను ఇక్కడే రూమ్ తీసుకుని ఉన్నాను, ఇంటికి వెళ్ళకుండా అని చెప్తుంది ప్రణయ. ఆమె అలాగే అని కళ్ళని ఏర్పడంతో రూమ్కి వెళ్తుంది ప్రణయ. సుగుణ కిందనే ఆగిపోతుంది. విక్రమ్ రూమ్కి వెళ్ళడం ఇందాకే చూసి ఉండడంతో అప్పటికే రూమ్లో ఉన్నాడు విక్రమ్. ప్రణయ లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది విక్రమ్తో మాట్లాడుతూ. ఇక అంతా అయిపోయాక ఇంకేంటి సార్ అని మౌనంగా కూర్చుంటుంది విక్రమ్ పక్కనే అతని భుజానికి తల ఆనించుకొని. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్ బుడ్డీస్. ప్రణయ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ.
ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మన పదాల పదిలో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బుడ్డీస్. బాయ్.